అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. కరోనా బారిన పడ్డ ప్రముఖ హీరో పరిస్థితి కష్టమంటున్న డాక్టర్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. డీఎంకే అధ్యక్షుడు ప్రముఖ హీరో విజయకాంత్ మళ్ళీ కరోనా బారిన అయితే పడ్డారు. కొద్ది రోజుల క్రితమే డిశ్చార్జ్ అయిన ఆయన మళ్ళీ అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ని మంగళవారం కుటుంబ సభ్యులు మియాట్ ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో ఆయనకి ఇన్ఫెక్షన్ సోకిందని టెస్టులు చేయగా కరోనా సోకినట్లు నిర్ధారించారు వైద్యులు. వైద్య పరీక్షల్లో విజయకాంత్ కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో ఆయనకి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్లయితే సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ తమిళ పత్రికలో వెల్లడించారు. టీఎండీకే అధ్యక్షుడు సినీ నటుడు విజయకాంత్ ఇటీవల అనారోగ్యంతో మళ్లీ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన స్థానిక మియాట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితమే డిశ్చార్జ్ అయిన ఆయన మళ్లీ అస్వస్థతకు గురి కావడంతో ఆయన మంగళవారం కుటుంబ సభ్యులు మియాట్ ఆసుపత్రికి అయితే తరలించారు. ఆయనకు కరోనా సోకిందని వైద్యులు నిర్ధారించడంతో ప్రస్తుతం ఆయనకి వెంటిలేటర్పై అయితే చికిత్స అందిస్తున్నట్లుగా సమాచారం. అందరికీ తెలుసు, డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్య కారణాలతో కొన్నేళ్లుగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత ఆయన ఎప్పటికప్పుడు ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు అయితే చేయించుకుంటున్నారు. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న విజయకాంత్కు దగ్గు, జ్వరం, జలుబు రావడంతో గత నెల 18న చెన్నై గిండి సమీపంలోని మణపాకలో ఉన్న మియాట్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఐసీయూలో చికిత్స అందించారు వైద్యులు. తనకు తానుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే కొన్నాళ్లు కృత్రిమ శ్వాస అందించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆయన ఆరోగ్యం బాగుండడంతో ఈ నెల 12 డిశ్చార్జ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఆయన కరోనా బారిన అయితే పడ్డారు.